హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, మనకు యూట్యూబ్లో ఒక కమెంట్ అయితే వచ్చింది అన్న, ఎయిమ్స్ హైదరాబాద్ గురించి కట్ ఆఫ్ చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి. సో ఎయిమ్స్కి సంబంధించిన కట్ ఆఫ్, ఈ ఎయిమ్స్కి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, 23, 24, 21, 2020 ఈ గడిచిన 3-4 సంవత్సరాల కట్ ఆఫ్స్, మరి 24లో ఉన్నటువంటి కట్ ఆఫ్స్ కంపేర్ చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఎయిమ్స్లో కనుక మీరు టార్గెట్ పెట్టుకుంటే ఇన్ని మార్కులు రావాలి. అది ఎస్పెషల్గా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎయిమ్స్, బీబీ నగర్ ఎయిమ్స్ టార్గెట్ పెట్టుకోవాలంటే మనకు దాదాపుగా 700 మార్కులు టార్గెట్ పెట్టుకోవాలి. గతంలో చూసుకున్నట్లయితే మనకు 670 మార్కుల వరకు ఉంటుండే. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదంతా కూడా jaypallanded.com అనే వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చాను. ఇక్కడ నేను 24కు సంబంధించి ఓపెన్ సీట్ కోటా కింద అంటే 24లో ఉన్నటువంటి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, దీంతో పాటు 23లో ఉన్నటువంటి ఇది స్పెషల్గా ఓపెన్ సీట్ కోటా బీబీ నగర్కి సంబంధించినటువంటి కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో మీకోసం గత 3 సంవత్సరాల రికార్డ్స్, అంటే ఇదంతా కూడా ఎందుకు కంపేర్ చేయాలంటే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చెక్ చేసుకొని ఆ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తం మీద అయితే ఇప్పుడు ఎయిమ్స్కి సంబంధించి మనకు దీంట్లో హైదరాబాద్లో ఉన్నటువంటి బీబీ నగర్ ఒకసారి చెక్ చేస్తున్నాండి. బీబీ నగర్ ఎయిమ్స్ ఇది 23లో ఉన్నటువంటి కట్ ఆఫ్, 24లో ఉన్నటువంటి కట్ ఆఫ్. రైట్, ఫస్ట్ 24లో ఉన్నటువంటి కట్ ఆఫ్ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ అంటే ఓపెన్ కేటగిరీలో ఓపెనింగ్ ర్యాంకు దాదాపుగా ఫస్ట్ రౌండ్ది 2300 నుంచి స్టార్ట్ అయిపోయి ఎస్సీది అయితే 23,000 వరకు వచ్చేసింది. ఇక్కడ మీరు కేటగిరీ వైజ్గా చెక్ చేసుకోవచ్చు. సో ఓపెన్ అయితే 2500, నెక్స్ట్ ఓబీసీ అయితే 3600, ఈడబ్ల్యూఎస్ అయితే 3800. ఈ విధంగా ఈవెన్ ఈడబ్ల్యూఎస్ రౌండ్ 2లో 4400 కూడా సీట్ వచ్చిన కేసెస్ అయితే ఉన్నాయి. ఎస్సీ అయితే మనకు 2700. ఇక ఎస్టీ విషయానికి వచ్చేస్తే 40,000 కూడా వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. ఇదంతా కూడా 24 రికార్డు ప్రకారంగా. ఇప్పుడు 23 రికార్డు ఓపెన్ చేస్తే 23 రికార్డులో మనకు సిమిలర్గానే ఉన్నాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా సిమిలర్గానే ఉన్నాయి. ఈవెన్ ఎస్టీకి సంబంధించిన ర్యాంక్ కూడా ఒకసారి చెప్తాం. ఈవెన్ ఎస్టీ ర్యాంక్ కూడా 50,000, 46,000 వచ్చినాయి. సో దీంతో పాటు మనకు ఇంకొక కూడా చెక్ చేద్దాం. 2022లో బీబీ నగర్లో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి, 2800. అంటే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఈ ఆల్ ఇండియా ర్యాంకు గత 3-4 సంవత్సరాలుగా సిమిలర్గానే ఉంటుంది, సేమ్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది. కానీ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే మార్కులే కట్ ఆఫ్గా మనం చెక్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందో లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ కావచ్చు. సో అలాంటప్పుడు మనకు ఆ ర్యాంకులలో కొంత సిమిలారిటీ ఉంటుంది, కానీ మార్కుల్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఈ మార్కుల విషయానికి వచ్చేస్తే మరి ఎయిమ్స్ బీబీ నగర్ మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఈ ఎయిమ్స్ బీబీ నగర్లో మనకు 2400 అని చెప్పేసి ఉంది. 2400కి మరి మొన్న వచ్చిన మార్కులు దాదాపుగా 695, 696, అంటే ఆల్మోస్ట్ 700 మార్కులు టార్గెట్ పెట్టుకుంటే కానీ మనకు 24లో సీట్ రాలేదు. గతంలో ఇవే మార్కులు ఏ విధంగా ఉన్నాయంటే దాదాపుగా 670 వస్తే మనకు ఎయిమ్స్ బీబీ నగర్లో సీట్ వచ్చినప్పుడు కేసెస్ ఉన్నాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆల్ ఇండియా ఎంసీసీలో ఇక్కడ ఏపీ అండ్ స్టేట్ ర్యాంక్స్, అంటే ఏపీ అండ్ స్టేట్ ర్యాంక్స్ కూడా గడిచిన 24, 23, 22, 21, 2020 ఈ 4 సంవత్సరాలకు సంబంధించి ఈ 5 ఇయర్స్కి సంబంధించినటువంటి స్టేట్ ర్యాంక్స్ అన్నీ కూడా, అంటే 20లో ఆ ఆల్ ఇండియా ర్యాంక్కి ఏ మార్క్ వచ్చింది, 21లో ఎంత వచ్చింది, 23లో ఎంత వచ్చింది, 24లో వచ్చింది. అంటే ర్యాంకులు అయితే అలానే ఉన్నాయి, కానీ మార్కులలో ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అనే అనాలిసిస్ అయితే చేసుకోవడానికి అయితే మీకు ఈ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పే కట్ ఆఫ్ ఏంటంటే, అంటే బీబీ నగర్కి సంబంధించిన కట్ ఆఫ్ విషయానికి వచ్చేస్తే మీకు ఎయిమ్స్ బీబీ నగర్లో కనుక సీటు కొట్టాలి అనుకుంటే కనుక దాదాపుగా 695, లాస్ట్ 695, 696 ఆ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు మన 700 మార్కులు టార్గెట్ పెట్టుకుంటే మనకు ఎయిమ్స్లో అంటే ఏదైనా సరే, అది బీబీ నగర్ కావచ్చు, లేకపోతే మంగళగిరి కావచ్చు, భువనేశ్వర్ కావచ్చు, ఏదైనా సరే 700 మార్క్స్ క్రాస్ అయితే కానీ మనకు ఛాన్స్ అయితే లేదు. సో మరి వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి అంటే ప్రతి రౌండ్కు సంబంధించి ఏ రౌండ్లో ఏం జరుగుతుంది, ఏదో
చెప్పడం కాదు. సో వాటికి సంబంధించి ఎంసీసీ వాళ్ళు ఏదైతే వెబ్సైట్ మెయింటైన్ చేస్తారో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి నేను తీసుకున్నటువంటి అఫీషియల్ డేటా ఒక సంవత్సరం కాదు, దాదాపుగా 5 ఇయర్స్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని దీంట్లో అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు ఏ విధంగా సెర్చ్ చేయాలనేది మీకు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో దీనికోసం ఏం చేస్తున్నా అంటే jaypal.com అనే వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే లాగిన్ అనేది వస్తుంది. ఈ లాగిన్ వచ్చిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు కూడా జనరేట్ చేసుకోవాలనుకుంటే, యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా మీరు కూడా జనరేట్ చేసుకోవాలంటే న్యూ రిజిస్ట్రేషన్ 2025 అనే ఆప్షన్ ఉంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 599 కానీ 799 పైన క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే వస్తుంది. అక్కడ ఉన్నటువంటి అమౌంట్ పే చేయగానే వెంటనే మీకు ఒక 5 to 10 మినిట్స్లో మీ మెయిల్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ వస్తుంది. దీంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ప్రెడిక్టర్ మార్కులు గత 3-4 ఇయర్స్కి సంబంధించిన ప్రతి ఒక్క రిపోర్టు, అంటే ఎవరికి ఎక్కడ ఏ మూలకు సీట్ వచ్చింది, రౌండ్ 1 లేట్ వచ్చింది, రౌండ్ 2 లేట్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ఈ క్యాట్ బీ క్యాట్ సి క్యాట్, దీంతో పాటు ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఈ ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్లో ఏఐ ర్యాంక్ ప్రిడిక్టర్ అని చెప్పేసి ఉంది. ఈ ఏఐ ర్యాంక్ ప్రిడిక్టర్ని యూజ్ చేసుకొని మీరు ఏదైనా సరే, ఇటు ఓపెన్ సీట్ కోటా అంటే ఎయిమ్స్ జిప్మార్ లాంటి కాలేజెస్లో, ఆల్ ఇండియా కోటా అంటే ఈ గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే మన ఇండియా అంటే రిమైనింగ్ స్టేట్లలో ఉన్నాయో వారి, అంటే గవర్నమెంట్ కోటా అంటే గవర్నమెంట్ కాలేజెస్ అంటే మనకు 2 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్, స్టేట్ కోటా ఉంటుంది, ఒకటి వచ్చేసి ఆల్ ఇండియా కోటా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ మెడికల్ కాలేజ్లో 100 సీట్స్ కనుక ఉంటే 85 సీట్స్ వరకు వీళ్ళు తెలంగాణ స్టేట్ వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే రిమైనింగ్ 15 సీట్స్కి ఆల్ ఇండియా కోటా వాళ్ళు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ విధంగా మనం ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఓపెన్ సీట్ కోటా ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి, ఓపెన్ సీట్ కోటా అంటే ఎయిమ్స్ జిప్మార్ లాంటి కాలేజెస్ ఏవైతే ఉంటాయి అంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఓపెన్ సీట్ కోటా కిందకు వస్తాయి అన్న. దీంతో పాటు మల్లారెడ్డి కాలేజ్ చేస్తున్నారు కదా, అది మరి డీమ్డ్ కాలేజ్ చేసేది ఎందుకంటే ఇక్కడ మీకు చెక్ చేసుకోవచ్చు, డీమ్డ్ అని చెప్పేసి కూడా ఉంది. మనకు డీమ్డ్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇది ఓన్లీ ఒక్క ఇయర్ కాదు, నెక్స్ట్ ఇంకొక 23 సెలెక్ట్ చేసుకుంటే 23కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకు డీమ్డ్ పెయిడ్ సీట్ కోటా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను 24 సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ర్యాంక్ 1 ఎంటర్ చేస్తున్నాను. 1 ఎంటర్ చేసేసి ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్లో ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్ రావాలంటే, ఆల్ ఇండియా కోటా అంటే గాంధీ మెడికల్ కాలేజ్లో 2 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతుందని చెప్పాను. ఒకటేమో స్టేట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు, ఇంకొకటేమో ఆల్ ఇండియా కోటా వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ పర్టికులర్ గాంధీ మెడికల్ కాలేజ్లో సికింద్రాబాద్లో ఉన్నటువంటి గాంధీ మెడికల్ కాలేజ్లో త్రూ ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్ రావాలి అంటే ఓపెన్ వాళ్ళకి 3500, అదే ఓబీసీ వాళ్ళకైతే కనుక 5400, అదే ఈడబ్ల్యూఎస్ కనుక చెక్ చేసుకుంటే 3900, అదే ఎస్సీ వాళ్ళకు చెక్ చేసుకుంటే కనుక 35,000, ఎస్టీ వాళ్ళకు సంబంధించి 45,000. ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా అయితే నేను సెలెక్ట్ చేసుకున్నానో ఇదే ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని అంటే 24 రికార్డ్ ప్రకారంగా ఏ విధంగా అయితే నేను సెలెక్ట్ చేసుకున్నానో, సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటిది, ఎయిమ్స్ బీబీ నగర్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్. సో ఎయిమ్స్ బీబీ నగర్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇక్కడ ఓపెన్ సీట్ కోటా కిందకు వస్తుంది కాబట్టి ఓపెన్ సీట్ కోటా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ కేటగిరీస్ ఆల్ సెలెక్ట్ చేసుకొని 1 ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ బీబీ నగర్ అని చెప్పేసి టైప్ చేసేసి ఓపెన్ అని టైప్ చేయండి. బీబీ నగర్ టైప్ చేసి ఓపెన్ అని టైప్ చేయగానే సో ఓపెన్ కేటగిరీలో మనకు 2500 వరకు అయితే సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఇదే బీబీ నగర్లో ఈడబ్ల్యూఎస్ కనుక చెక్ చేసుకుంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద 4400 కూడా సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఎస్సీకి చెక్ చేసుకుంటే 23,000 వరకు సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఓబీసీ సెలెక్ట్ చేసుకుంటే 4,000 వరకు సీట్ వచ్చింది. అదే ఇంకా ఎస్టీకి సంబంధించి చెక్ చేసుకుంటే 40,000 వరకు కూడా. అన్న ఇక్కడ ర్యాంకులు అనేవి చూపిస్తున్నా కానీ మరి ఈ 24లో వచ్చినటువంటి మార్కులకి ఏంటి, ఈ 24లో వచ్చిన మార్కుల లిస్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఓపెనే చెక్ చేద్దాం. ఓపెన్లో ఎన్ని వచ్చినాయండి, దాదాపుగా 2500 వరకు వచ్చేసింది. ఇదే ఓపెన్లో మనకు స్టేట్ లిస్టులు అన్నీ కూడా ఉన్నాయండి. మనకు 5 ఇయర్స్కి సంబంధించి స్టేట్ లిస్ట్ అంటుంది. ఈ స్టేట్ లిస్ట్లో నేను ఏం చేస్తున్నాను, ఏపీది కానీ తెలంగాణది కానీ 1 నుంచి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్
కొంచెం 600 నుంచి 720 అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. 6 నుంచి 720 సెలెక్ట్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే ఈ 2500 కట్ ఆఫ్ అన్నారు కదా సార్ మీరు ఓపెన్లో. ఈ 24లో ఇక్కడ ఈ ఆల్ ఇండియా ర్యాంకు మనకు 24లో కట్ ఆఫ్ అయిపోయింది కదా. అప్పుడు 24లో ఈ 2500కి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది చెక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మనకు స్టేట్ లిస్ట్లో అందుబాటులో ఉంటుంది. సో ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను. 2500 అంటే దాదాపుగా ఈ రేంజ్లో అంటే 695 696 రేంజ్లో మనకు ఆ మార్కులు ఉంటే తప్ప మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ లేదు 24లో. మరి ఇదే మనకు అంటే ఇప్పుడు చెక్ చేస్తుంది చూడండి. ఈ 2300 ర్యాంక్కి 23 ఆల్ ఇండియా ర్యాంక్కి 695 వచ్చినాయండి. మరి ఇదే 23లో ఎంత వచ్చినాయి మన మార్కులకు ఒకసారి చెక్ చేద్దాం. ఇది కూడా ఎందుకనంటే ర్యాంకులు ఒకటే ఇంపార్టెంట్ కాదు, దీంతోపాటు మార్కులు కూడా అంటే ఎంత లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ పెరుగుతుంది అనేది తెలుసుకోవడానికి అని చెప్పేసి మీకు ఈ ఏపీకి సంబంధించిన స్టేట్ లిస్ట్ కానీ తెలంగాణకి సంబంధించిన స్టేట్ లిస్ట్ కానీ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 23లో ఇదే 2300 2400కి ర్యాంక్కి ఎంత సీట్ వచ్చిందంటే ఇక మనం చెక్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ నేను 2300 అంటే రైట్ 2300లో ఇక చెక్ చేద్దాం. ఇక్కడ 2389కి మనకు 695 మార్కులు వస్తాయి. మరి ఇదే 2376కి 674 అంటే దాదాపు 20 మార్క్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది మనకు. అంటే 23 కౌన్సిలింగ్లో 24 కౌన్సిలింగ్ కనుక చెక్ చేసుకుంటే ప్రతి లెవెల్లో ఇక్కడ కట్ ఆఫ్ విషయానికి చెక్ చేసుకుని నేను ఎంసీబీబీ నగర్ కానీ గాంధీ కానీ ఉస్మానియా అన్నీ కూడా చెక్ చేసుకుంటే ఆల్ ఇండియా ర్యాంకులు అయితే కొంత సిమిలారిటీ ఉంది, కానీ మార్కులు చాలా కాంపిటీషన్ లెవెల్ పెరుగుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా కంపేర్ చేసుకోవచ్చు. అంటే ఒక కాలేజీని కాదు, ప్రతి కాలేజీకి సంబంధించి ఓన్లీ మనకు ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇస్తున్నారు చాలా ప్రైవేట్ వెబ్సైట్లో. బట్ మన వెబ్సైట్లో ఇటు ఆల్ ఇండియా కోటాకు సంబంధించినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్షన్ అలాట్మెంట్స్, దీంతోపాటు ఏపీకి సంబంధించి ఏదైతే డిస్ప్లే లిస్ట్ ఉందో, డిస్ప్లే లిస్ట్ అంటే అప్పుడు ఎంతమంది తెలంగాణ నుంచి ఎగ్జామ్ రాశారు, వాళ్ళకి ర్యాంకులు ఎంత వచ్చినాయి, అప్పుడు మార్కులు ఎంత, ఆ విధంగా 2020 2021 2022 2023 ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇవ్వడం జరిగింది. దీంతోపాటు తెలంగాణకు అప్లై చేసుకున్న మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ మెరిట్ లిస్ట్ కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. మీకు డెఫినెట్గా అంటే ఒక కాలేజ్ గురించి సంబంధించిన కట్ ఆఫ్సే కాదు, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రౌండ్ 1 ఎక్కడ సీట్ వచ్చింది, రౌండ్ 2 ఎక్కడ సీట్ వచ్చింది ఏంటి అనే విషయాలన్నీ కూడా డిస్కస్ చేయడానికి మీకు ఎంతగానో మన వెబ్సైట్ అనేది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ వెబ్సైట్ నచ్చితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. దీంతోపాటు మీరు కూడా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే, ఎందుకంటే గత 4-5 సంవత్సరాలుగా ఎన్నో రకాల వీడియోలు, ఎన్నో రకాల అనాలిసిస్, ఎన్నో రకాల లైవ్ సెషన్స్ కండక్ట్ చేసాం. సో అలాంటి న్యూస్ కూడా మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ jaypala.com ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఆధారంగా ఇక న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకొని 599 కానీ 799 ప్లాన్ కానీ మీరు సెలెక్ట్ చేసుకొని పర్టికులర్ కాలేజీకి సంబంధించిన కట్ ఆఫ్స్ మీరే తెలుసుకొని, అంటే ఒక ఇయర్ కాదు దాదాపు 4-5 సంవత్సరాల కట్ ఆఫ్స్ తెలుసుకొని టార్గెట్ పెట్టుకొని బాగా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది మొత్తం మీద అయితే ఎయిమ్స్ అండ్ ఓపెన్ సీట్ కోటాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.